పోలీసుల పనితీరు బాగుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు. పోలీసులు మరింత పారదర్శకంగా పనిచేసి మెరుగైన సేవలు అందించాలని డీజీపీ సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా డీజీపీ తిరుమలరావు శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. జిల్లాలో శాంతి భద్రతలు, నేరాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో శాంతి భద్రతల కోసం తీసుకున్న చర్యలను ఎస్పీ వివరించారు. మొదటి ప్రయారిటీ గంజాయిని అరికట్టాం. ఏజెన్సీలో ఎక్కువ గంజాయి ఉండడంతో గంజాయి రహితంగా చేసే కార్యక్రమాలు చేపట్టామన్నారు డీజీపీ. సంకల్ప కార్యక్రమం ద్వారా యువతకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం, చెడు అలవాట్లకు బానిస కాకుండా చూస్తున్నామని అన్నారు. మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంది. ఏఓబీని షెల్టర్ జోన్గా వాడుకోవాలనుకుంటే పోలీసులు అంత అసమర్థంగా లేరు అని హెచ్చరించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మొదటగా శ్రీకాకుళం రావడం జరిగింది. ముందుగా ఒక ఆర్టీసీ డిపో కూడా శ్రీకాకుళం ఆర్టీసీ డిపో సందర్శించడం, అక్కడ ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడే డిపిఓలో జిల్లాకు సంబంధించిన అధికారులందరితో ఎట్లా చేద్దాం, మైక్ ఉందా అంటే ఏదైనా కార్డ్లెస్ మైక్ కదా, మీ కార్డ్లెస్ మైక్ కూడా మీకు బెటరు, మీకే బెటరు. ఓకే రైట్, నేను పెద్ద మారుతానమ్మా. సో ఇప్పుడే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో జిల్లా అధికారులతో నేరాల గురించి, శాంతి భద్రత గురించి చర్చించడం జరిగింది. నేరాలు ఓవరాల్గా క్రైమ్ 17% తగ్గుదల కనిపించింది ఈ సంవత్సరం 1 ఇయర్గా. అదేవిధంగా మీరు చూస్తూనే ఉన్నారు, శాంతి భద్రతల విషయంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఈ మధ్యనే బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వారు ఇక్కడ వేరే వాళ్ళని అటాక్ చేయడం కోసం సుపారీ తీసుకొచ్చిన గ్యాంగ్, వాళ్ళని కూడా అటాక్ చేసి, వాళ్ళు కూడా అటాక్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంకొకరిని అరెస్ట్ చేయాల్సి ఉంది.